బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాము. ఆర్జీవీ అరెస్ట్‌కి అయితే రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. హైదరాబాద్ తన సొంత ఇల్లు ఏదైతే ఉందో అక్కడికి ప్రకాశంకి సంబంధించిన పోలీసుల బృందం కూడా వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏదైతే చంద్రబాబు నాయుడు పైన వాళ్ళ కుటుంబం పైన గతంలో విమర్శలు ఇచ్చిన దానిపైన మరి కేసు అయితే ఫైల్ అయిన విషయం మనందరికీ తెలుసు. దీని మీద వర్మ గారు కూడా మాట్లాడిన దాఖలాలు కూడా చూసాము. ఎక్కడ థర్డ్ డిగ్రీ చేస్తారని కూడా తను భయాందోళనకి గురైన విషయాలు కూడా మనం అవన్నీ చూసాము. కానీ తను ఏదైతే నోటీసులు అందినప్పటి నుండి తను రాలేకపోవడం, విచారణకి వెళ్ళలేకపోవడం వల్ల మరి రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయడానికైనా మరి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రకాశం పోలీసులు అయితే తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే మరి ఈరోజు హైదరాబాద్కి ప్రకాశం పోలీసులు వచ్చారు. తనని అరెస్ట్ చేసి విచారణ కోసం అయితే మరి సహకరించకపోతే ఒకవేళ ఆర్జీవీని అరెస్ట్ చేసైనా మరి ఒంగోలుకి తరలిస్తామన్నట్టు కూడా మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికే ఆర్జీవీ నివాసానికి మరి పోలీసులు అయితే వచ్చిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. విచారణకి రానంటుండు కాబట్టి ఆర్జీవీని అరెస్ట్ చేసే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రముఖ డైరెక్టర్ తనదైన శైలితో తను ఏదైనా తీయాలి అని అనుకుంటే ఆర్జీవీ ఎవరి మాట వినడు అనే వ్యాఖ్యలు మనం వింటాము. ఆర్జీవీ తన ఇష్టం ఏదైతే వ్యక్తపరచాలని అనుకుంటాడో సినిమా రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఆ నేపథ్యంలో ఒక సినిమా సంబంధించి తీయడం వల్ల తనకి ఇష్టమైన పొలిటికల్ లీడర్కి సంబంధించిన సినిమా తీయడం వల్ల తనకి ఏదైతే కొంతమందిని ఏదైతే టీడీపీకి సంబంధించిన వ్యక్తుల పైన కానీ టీడీపీకి సంబంధించిన కొంత కూటమి పైన కానీ తను వ్యాఖ్యలు చేయడం కానీ పర్సనల్గా వ్యాఖ్యలు చేయడం కానీ మనం అయితే చూసాము. వాటిపైన పలు పోలీస్ స్టేషన్లో కూడా ఆర్జీవీ మీద కేసు అయిన విషయాలు మనందరికీ తెలుసు. వాటికి విచారణ రావాలి అన్నట్టు కూడా ఆర్జీవీకి నోటీసులు కూడా పోలీసు వాళ్ళైతే పంపించారు. కానీ పోలీసులకి సహకరించని ఆర్జీవీ అరెస్ట్ చేయడానికి మరి ప్రకాశం సంబంధించిన పోలీసులు అయితే తన హైదరాబాద్ నివాసానికి వచ్చారన్నట్టు కూడా మనకైతే వార్తలు వస్తూ ఉన్నాయి. ఆర్జీవీ విచారణ చేపట్టడానికి సహకరించకపోవడమే ఈ అరెస్టుకు దారి తీసిందన్నట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా తనని ఒకవేళ ఆర్జీవీ వెళ్ళేది ఉంటే తను నోటీసులు అందినప్పుడు తను వెళ్ళేది ఉంటే తను ఒక విచారణ చేసి వదిలేసే వాళ్ళని. కానీ ఇప్పుడు తను విచారణకే రానంటా ఉన్నాను. తన పైన తన గతంలో కూడా వ్యక్తపరిచారు, నా పైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో పోలీసు వాళ్ళని కూడా తను కొంత భయపడిన దాఖలాలు కూడా మనం అయితే క్లియర్ కట్గా చూసాము. దానిలో భాగంగానే ఆర్జీవీ విచారణ చేసేందుకు మరి సహకరించలేదు కాబట్టి తనని అరెస్ట్ చేసైనా ఒంగోలుకి తరలించాలని మరి ప్రకాశం సంబంధించిన పోలీసులు అయితే అక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఏదైతే రామ్ గోపాల్ వర్మ మరి ఇంట్లో ఉన్నాడా లేదా అనే విషయాలు కూడా ఇంకా పూర్తి సమాచారం అయితే రాని దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఒకవేళ రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లో అంటే వాళ్ళ తమ నివాసంలో కాకుండా ఏదైనా పని కార్యమంగా బయటికి వెళ్ళినా కానీ ఆర్జీవీ వచ్చేదాకా మరి పోలీసుల బృందం అక్కడ ఉండేనా కానీ తనని అరెస్ట్ చేసే దాఖలాలు అయితే కనబడతా ఉంది. ఎట్టకేలకి పోలీసు వాళ్ళకి సహకరించని ఆర్జీవీ వల్ల తనకి ఇప్పుడు అరెస్ట్ అయ్యే దాఖలాలు అయితే ఆర్జీవీ తెచ్చుకున్నాడు. ఇప్పటికే ప్రకాశం సంబంధించిన పోలీసులు హైదరాబాద్కి తన సొంత ఇంటికి రావడం అయితే జరిగింది. విచారణ చేపట్టడానికి మరి తనని అరెస్ట్ చేసి ఒంగోలుకి తరలిస్తామని కూడా తెలుస్తా ఉన్న దాఖలాలు అయితే కనబడతా ఉంది. ఆర్జీవీ తన సినిమాల ద్వారా తనకి ఏదైతే సంబంధించినవి అయితే ఉంటాయో అది చెప్పాలి అని అనుకుంటే, ఒక విషయం చెప్పాలి, ఒక విషయాన్ని తను వ్యక్తపరచాలంటే తన సినిమా రూపంలో తీస్తా ఉన్నాడు అనమాట. తనని ఏమంటారంటే అసలు ఏంటి దర్శకుడైనా డైరెక్టర్ అయినా చాలా విషయాలు విమర్శించారు ఆయన. ఎందుకంటే ఆర్జీవీ తనది ఒక కోణం ఉంటుంది అనమాట, అది అరుదైన కోణం. అది ఆ విధంగా సినిమాలు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. తన ఇష్టానుసారం సినిమాలు తీస్తూ వాళ్ళ స్టోరీ ఉన్నా లేకపోయినా కానీ తను ఒక మెసేజ్ ఏదైతే ఇవ్వాలని అనుకుంటారో అది ఏ రూపంలో అయినా ఇచ్చే సత్తా మరి ఆర్జీవీ గారికి ఉంది. ఆ నేపథ్యంలో తను చేసిన వ్యాఖ్యలు కానీ సరే, సినిమా తీయడం ఒక భాగం అయితే తను ఏదైతే చంద్రబాబు నాయుడు మీద కానీ తన కొడుకు పైన కానీ వాళ్ళ భార్య సతీమణి పైన కానీ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఖండిస్తూ ఉంది. ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని సీఎం హోదా నుండి అంటే గతంలో అతను వ్యాఖ్యలు చేసేటప్పుడు సీఎం హోదాలో లేకపోయినప్పటికీ కూడా అంతకుముందు సీఎం హోదాలో పనిచేసిన వ్యక్తిని ఏ విధంగా